క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. దేవాతి దేవుడైన తండ్రి అయిన దేవుడికి మహిమ కలగాలి. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకే ఆయన స్తోత్రములు, వందనాలు. మనం గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా ఆయన కృపలో మనం కాపాడుకొచ్చినందుకు దేవుని స్తోత్రములు, వందనాలు. ఈ సమయంలో మనం నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే గడిచిన ఆదివారం ఒక వారం కిందట మనం 2 వారాల కిందట మనం నేర్చుకున్నది ఏంటంటే వెలుగు కోసం నేర్చుకున్నాం, వెలుగు చీకటి కోసం. ఈ వారం మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానంటాడు. అంటే మన ప్రాణములకి విశ్రాంతి కలగజేస్తానంటాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రాణములకి విశ్రాంతి దొరుకుతుందంట. మనం ప్రయాసపడుతున్నాం, మన పనుల కోసం, మన కుటుంబ పరిస్థితి, మన అన్నింటి కోసం ప్రయాసపడుతున్నాం. కానీ ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం ఇదే. చిన్న ప్రార్థన చేసుకుంటే వాక్యంలోకి వెళ్ళిపోవాలి. కళ్ళు మూసుకోండి అందరం. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం చెప్పడానికి మీరు మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో మేము చెప్తుండగా ప్రభువా మాట్లాడింది మేము కాదు, మీరే ప్రభువా. ఎలా మాట్లాడాలో మీరే మాతో మాట్లాడి ప్రభువా, మంచి జ్ఞానం కలిగి మేము అందరూ నేర్చుకోవడానికి మీ మాటలు ప్రభువా. ఇక్కడ కూడున్న బిడ్డల్ని ఈ మాటలు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో తండ్రి, ఈ మాటల హృదయాల్లో భద్రపరచుకోవడానికి, వినటానికి, చూడటానికి మంచి జ్ఞానము, మంచి ఆలోచన వారికి దయచేయమని, ఇక్కడ కూడొచ్చిన అందరికీ పట్ల ప్రభువా మంచి వాక్యం వినగలిగే మనసు దయచేయమని మీకు స్తోత్రములు దేవా, మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు చెప్పుతుండగా ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి ఈ వాక్యం అంతట్లో ప్రభువా మీరే నడిపించమని మీకు స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది పాటను యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ ప్రాణములకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు దేవుడు. మనం ఈ మాటను బట్టి 3 మాటలు తీసుకుందాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి. ఈ 3 మాటలు కూడా మన జీవితానికి ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఈ 3 మాటలు మన జీవితానికి ఒక ఆధారంగా ఉంటాయి. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన నెరవేర్చేవాడే. ఎవరైనా మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు కానీ దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు, నెరవేర్చేవాడు దేవుడు. అందుకే ఈరోజు మనం నేర్చుకునేది ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ ప్రాణములకి విశ్రాంతి కలగజేస్తానంటాడు. మన ప్రాణాలకి విశ్రాంతి కలగాలంటే మనం ఎవరి ఎద్దకు వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది అంటాడు దేవుడు. మన అందరం ఎక్కడున్నామంటే మనం అందరం ఎక్కడైతే 2-3 కూడి ఉంటామో వారి మధ్యలో ఉంటానంటాడు దేవుడు. మన మధ్యలో ఆయనే ఉన్నాడు. మనం మొదటగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఈ మాటను బట్టి మనం 3 మాటలు తీసుకుందాం ఈరోజు. 3 మాటలు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం మొదటి మాటగా తీసుకుంది. బైబిల్ తీసుకుందాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసింది. చాలు. అంటే మనం ఆయన ఎద్దకు వెళ్తే మనకి విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అంటే మనకి మన ప్రయాసతో పాటలు పడుతుంటాం. మన బ్రతుకుల్లో ఎన్నో ప్రయాసాలు, మన జీవితాల్లో ప్రయాసాలు, వారం అంతా ప్రయాసపడతాం. కానీ దేవుని యొద్దకు మనం వెళ్తున్నాము, మన కోసం మనం ఎంత ప్రయాసపడతాము. మన పనులు పెట్టుకుంటే అనేక దుక్కులకు వెళ్తాం. ఇదంతా ప్రయాసంతోనే చేస్తుంటాం, నెలకు నెల పని చేసుకుంటాం. కానీ ప్రయాస అన్నిటి కోసం మనం ప్రయాసపడతాం. మనం దేవుని యొద్దకు వెళ్ళి దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నామా ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం దేవుడు లేకన్నా కూడా మనం ప్రయాసపడినా మన జీవితం వ్యర్థమే. లోకమంతా సంపాదించి దేవుడు ఇచ్చిన ఆత్మలు పోగొట్టుకున్నా మనం వ్యర్థమే మన జీవితం. అందుకే మనం ఎంత ఆస్తున్నా, కోట్లున్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో లేకపోతే మన జీవితమే వ్యర్థం. మనం ఎంత ప్రయాసపడినా అదంతా శూన్యమే మన జీవితంలో. అందుకే మనం యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మనం ఈరోజు ఏంటి ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి అంటాడు దేవుడు. ప్రయాసలతో మనం భారం మోస్తున్నాం.
యోహాను సువార్త 21వ అధ్యాయం 1-2 వచనం చూద్దాం. యేసుక్రీస్తు వారు మరణించి ఆయన ప్రాణం పెట్టాడు శిలువ మీద. ఆయన మరణించి ఇంచుమించు ఆయన అందరికీ కనపడితేనే అన్నట్టు 3-4 దిక్కుల్ని శిష్యులు కనిపించాడు, అనేక దిక్కులు. ఆయన చనిపోయి లేచి మన ఈ మాట చూద్దాం. ఈ పేతురు అన్న వ్యక్తి ఏం చేసినట్టే ఆయన యేసుక్రీస్తు వారు శిలువ వేయబడ్డారు, యేసుప్రభు వారు లేరు అని అనుకున్నారు. వాళ్ళు యేసుప్రభు వారు లేరని వీళ్ళు ఒక దోణి వేసుకుని వేటకు వెళ్ళారు. సముద్రం తీరం లోపల సముద్రంలోకి వెళ్ళారు చేపలు పట్టడానికి. 21వ యోహాను సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాల్లో చూద్దాం ఈ మాటలో. సీమోను పేతురును ఆంద్రేయ వీళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి దోణి తీసుకుని వీళ్ళు వెళ్ళారు. అనబడిన తోమాయు గలీలలోని కానాను ఊరు వాడగు నతానీయులను జెబెదయి కుమారుడును ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి నుండి సీమోను పేతురు మేము చేపలు పట్టుకున్నామని వారితో అనగా వారు మేమును కూడా వచ్చిదమని. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే సముద్రంలోకి వెళ్ళారు చేపలు పడదామని శిష్యులు అందరూ కూడా. వీళ్ళెవరో సీమోను పేతురు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారంటే వల వేయడానికి వెళ్ళారు. ఆ నైట్ అత్మానం కూడా వల విసిరారు చేపలు దొరుకుతాయి. కానీ వాళ్ళు రాత్రి అంతా కూడా ప్రయాస పడితేనే ఉన్నారు, కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళకి దోణి పట్టుకుని వెళ్ళారు. దోణి సముద్రంలోకి వెళ్ళి వలలు విసిరారు చేపలు దొరుకుతాయి. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందు నుంచి దేవుడిని వెంబడించిన వారే, యేసుక్రీస్తు వారిని వెంబడించారు. వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ కూడా. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో ఆయన మరణించి తిరిగి లేచాడని కూడా వారు గుర్తించలేకపోయారు. ఇంక యేసు ప్రభు లేడు ఇంకా అనుకుంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వృత్తు చేపలు పట్టడమే. వాళ్ళ వృత్తు శిష్యులు అందరూ కూడా చేపలు పట్టు. అది బొట్టేదిరా సామాన్తో ఇది ఎక్కడైతే మన ఈరోజు ఈ వాక్యం ఏంటంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను దేవుడు. అంటే మన ప్రయాసంలో కూడా రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అయిపోయింది, ఉదయం అయిపోయింది. యేసు ధరిని నిలిచింది. అయితే ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగారు. యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ రాత్రి అంతా కూడా దోణి వేసుకుని వెళ్ళారు. ఏమీ దొరకలేదు. ఆ వల్ల పులింకుంటున్నారు. సముద్రం తీరాన వల్ల పులింకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. వచ్చి పిల్లలారా మీ అత్తకి మీ దగ్గర ఏమైనా తినడానికి ఏమైనా ఉన్నాయా చేపలు అని అడుగుతున్నాడు. ప్రభువా రాత్రి అంతా ప్రయాసపడ్డాం మేము, మాకు ఏమీ దొరకలేదు అంటున్నారండి. అప్పుడు అన్నాడు యేసు ప్రభు వారు ఇంకా దోణికి లోపలికి పంపి మీరు వల వేయండి అన్నాడు. ఆయన మాట ప్రకారంగా వేసాడు. వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. 153 చేపలు పడ్డాయి, పెద్ద పెద్ద చేపలు. ఆ చేపలు పడినందుకు వల్ల కూడా పగిలిపోలేదు. కానీ అంత చేపలు 2 దోణులు నిండుకొని అప్పుడు పడ్డాయంటే అంత అద్భుతం చూశారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దోణిలో ఉన్నాడో ఆ దోణి ఎక్కాడు, వల్ల ఏంటి అన్నాడు. ఎక్కలేని చేపలన్నీ కూడా దేవుని మాట విన్నాయి. యేసు ప్రభు వారు రమ్మంగానే చేపలు వచ్చేసినాయి. అన్ని చేపలన్నీ కూడా వల్ల పడ్డాయి. కానీ ఏంటి అద్భుతం చూడండి మనం చేసి. అందుకే మన యేసుక్రీస్తు వారు మన ప్రయాస పడుతుంటే మన ప్రయాసాలు అన్నిటికి కూడా ఆయన మనకి ఏంటి సమాధానం ఇస్తాడు. ఆయన సమాధానం ఇచ్చేవాడు దేవుడు. మనందరికీ కూడా నీకైనా నాకైనా మనం ఎంత ప్రయాస పడుతున్నామో దేవుడికి తెలుసు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, వారికి ఏమీ దొరకలేదు. ఇది 2వ మాటగా తీసుకుందాం. మన యోహాను సువార్త ఇంకా చివరి మాటకి మళ్ళీ యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే మన తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడే ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. అంటే ఫలించి ద్రాక్షవల్లి అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంటే ఫలింపని ప్రతి చెట్టు కూడా తీసివేయబడుతుంది. ఫలించడం అంటే దేవుళ్ళలో మనకు ఫలింపు ఉండాలి. ఈ ఫలింపు అన్నది మనలో ఎలా ఉండాలంటే, ఒక చెట్టు ద్రాక్షవల్లే, దాని వ్యవసాయకుడు తండ్రి అయిన దేవుడు. నేను ఫలించే చెట్టు అంటున్నాడు. ఫలించడం అంటే మనం తీగ వంటి వాళ్ళు. ఆ తీగ ఎండిపోద్ది, దాన్ని ఇసిరి పడేస్తారు. అది ఫలించాలంటే యేసుక్రీస్తు వారు మనలో ఉండాలి. అందుకే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండడి మీ అందు నేను నిలిచి ఉంది. మన అందే ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి. మన అందు ఆయన దేవుడు ఉంటాడు. అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఫలించబడతాం. ఒక చెట్టు చూడు, మాడిపోయిన చెట్టు ఎండిపో ఉంటుంది, ఏమి ఉండవు, అది ఫలింపు ఉండదు. అది ఎందుకంటే దానికి సారం లేదు, దానికి నీరు లేదు, ఏమీ లేదు. కానీ ఇవన్నీ ఫలింపు చేయాలంటే దేవుడు. అలాగే మన బ్రతుకుల్లో కూడా మన ప్రయాసపడి భారం వస్తున్నాం. మన సమస్యల కోసం, మన బ్రతుకుల కోసం ప్రతి దినము ప్రయాసపడతాం. కానీ దేవుడి కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే అంటున్నాడు, మొదటగా మనం ప్రయాసపడాలి. దేని కొరకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం. ఒక ఆదివారం అయినా మన దేవుడి కోసం మనం బ్రతకాలి, ప్రయాసపడాలి. దేవుని వాక్యం వినడానికి ఎక్కడైనా మాటలు పెట్టారనుకో, సువార్త మీటింగ్లు కానీ, మనం ప్రయాసపడి అక్కడికి వెళ్ళాలి. దేవుని కార్యక్రమాల కొరకు మనం ప్రయాసపడమంటున్నాడు. మన ప్రాణములకి విశ్రాంతి దొరుకుతుంది. నువ్వు మరణించగానే ఆ బంగారమైన వీధులతో ఉన్న మహాపరలోకమైన పట్టణంలో నువ్వు ప్రవేశించాలంటే మనం భూమి మీద ఉన్నప్పుడే దేవుని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఇంకా మనం 27 వచనం చూద్దాం. మత్తయి సువార్త వచనం 27, తండ్రి కుమారుడు అని ఉంటుంది అక్కడ 27 వచనంలో. అంటే తండ్రికే కుమారుడికే తెలుసు. మత్తయి సువార్త 28 నుంచి 28 చదివాం కదా, ప్రయాసపడి భారం. ఇంకా ముందు వచనం చూద్దాం. ముందు వచనం చూసి మన సమయం అవుతుంది కానీ ముగించేద్దాం. నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరగడు. కుమారుడు గాకను కుమారుని కుమారుడని వానికి ఆయనను బలపరచ నిర్దేశించును వాడు. అంటే కుమారుడికే తెలుసు తండ్రి. నీకు తెలియదు, నాకు తెలియదు. తండ్రి అని దేవుడు ఒకడు ఉన్నాడో, పైరు పరలోకంలో ఉన్నాడని గుర్తించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి వచ్చి, యేసుప్రభు వారు లోకానికి వచ్చి పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. నీకు మాకు మనందరికీ తండ్రి అని దేవుడు ఉన్నాడని యేసుప్రభు వాడే బయలుపరిచాడు. అది బయలుపరిచిందే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు తండ్రి ఉన్నాడు. అందుకే ప్రార్థన చేసినప్పుడు వల్ల పరలోకం ఉన్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించింది యేసుక్రీస్తు వారు. పరలోకం ఉన్న తండ్రియే దేవుడు. ఆయనే తండ్రి అని దేవుడు, సమస్తానికి దేవుడే ఉన్నవాడు. ఆయన కుమారుడే యేసుక్రీస్తు వారు. లోకానికి వచ్చి పాపంలో ప్రతి పాపం ఎక్కువైపోయింది లోకంలోని. ఈ పాపాన్ని తీసేవాడు ఎవ్వరూ లేరని, మనుషుల వల్ల పాపం పోదని ఆయన సొంత కుమారుడినే, పరిశుద్ధులైన కుమారుడు ఆయన లోకానికి వచ్చి ప్రాణాన్నే పెట్టాడు యేసుప్రభు వారు. ఒక వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయుడి నీకు దొరికినని చెప్పు. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. చాలు. ఇదేంటి? కుడి పక్కన వల వేసేది. ఇదేంటి? మనం యోహాను సువార్త 21 అధ్యాయం 23 వచనంలో ఉంది ఈ మాట. కుడి పక్కన వల వేయమన్నారు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు. సూర్యోదయం వచ్చేసింది. రాత్రి తెల్లవాళ్ళు వల్ల విసురుతూ వాళ్ళు ప్రయాసపడ్డారు. వీళ్ళందరూ కూడా జాలర్లు. యేసుప్రభు వారిని వెంబడించిన శిష్యులందరూ కూడా వీళ్ళందరూ జాలర్లు, వేటగాళ్ళు, వేటాడుకునే వాళ్ళు. అలాంటి వారిని వీళ్ళందరినీ కూడా యేసుప్రభు అన్నారు, నువ్వు పట్టింది చేపలు కాదు మనుషులు పడతావు అన్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఏమన్నా తెలిసి ఇక్కడి నుంచి నువ్వు మనుషులు పట్టగానే
ఆయన ఒక సంఘం పెట్టుకుండి నడిపించాడు. పేతురు గారు ఆయనే సీమోను పేతురు. అనేకమైన ఆత్మలు రక్షించాడు. మనము కూడా ప్రయాసపడాలి. అనేక ఆత్మల కొరకు దేవుని కొరకు మనం ముందుకు నడిపించాలని ఈ మాటలు ముగిస్తూ, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానంటాడు. మనకు విశ్రాంతి కలగాలంటే భూమి మీద విశ్రాంతి ఏం దొరకదు. మరణిస్తే నరకానికి జారిపోతాం. మనం ప్రభు కొరకు మనం ప్రయాసపడి ప్రభు కొరకు మనం బ్రతికితే మనకి విశ్రాంతి అన్నది మనం మరణించగానే ఆ మహాపరలోకంలో దొరుకుతుంది. ఇది వాస్తవమైన మాట. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ పేరేపుల్లో రాయించిన మాటలే తప్ప ఏ మనిషి కూడా ఏ ఆలోచనతో కూడా రాసింది కాదు ఈ మాట. ఈ 66 పుస్తకాల్లో కూడా దేవుడు పరిశుద్ధమైన ఆత్మతో రాయించాడు 40 మంది ప్రవక్తలతో. కానీ మాటలన్నీ కూడా అక్షరాలుగా మనం నమ్మాలి విశ్వాసంతో. ఈ మాటలు ఊహించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ సీమోను తండ్రి వీళ్ళందరూ కూడా ఏటకు వెళ్ళారు ప్రభువా. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ధోని వేసుకుని వెళ్ళి ప్రభువా, ఏమీ దొరకలేదు తండ్రి. ప్రభువా, మీరు వెళ్ళగానే ప్రభువా కుడి పక్కన వల వేయండి అంటే విస్తారమైన చేపలు 153 చేపలు పడ్డాయి తండ్రి. వాళ్ళు వలలతో లాగలేక ఎంతో ఇబ్బంది పడిపోయారు. కానీ అంత ఆశీర్వాదం ప్రభువా మీరుంటే ఏదైనా కూడా ప్రభువా మేలు కలుగుతుందని మీ వాక్యం సెలవెత్తుంది. ఇదిగో తండ్రి, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ఫలించే ద్రాక్షవల్లని మీరు వాక్యం సెలవెత్తున్నారు ప్రభువా. ఫలించిన ప్రతి తీగు కూడా తీసివేయబడుతుంది. మేము ఫలించాలంటే తండ్రి ప్రభువా మీరు మాలో ఉండాలి. మీ అందు మేమును మా ఎందు మీరు ఉంటే ప్రభువా మేము ఫలించి పలుకుతాం తండ్రి. ఎండిపోయిన చెట్టు వల్లే ఉండకన్నా ప్రభువా ఫలించే చెట్టు వల్లే మా జీవితం ఉండేలాగా ఇక్కడ ఉన్న బిడ్డలు, యవనస్తు బిడ్డలకి, ఈ మాటలు వింటున్న వారికి, చూస్తున్న వారికి ఈ మాటలు దీవెనగా ఆశీర్వాదంగా వాళ్ళ హృదయాల్లో భద్రపరచమని, ప్రతి మాట ఈ వారం అంతా మా జీవితాల్లో ప్రభువా మెలకు కలిగి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయమని మీకు స్తోత్రములు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.